వెంకటేశ్వర స్వామి గురించి ఈ రహస్యం మీకు తెలుసా? మొత్తం 12 ఇవే. విష్ణువు హిందూ మతంలో త్రిమూర్తులలో ఒకరు. ఆయనను సంరక్షకుడు, రక్షకుడుగా పూజిస్తారు. విష్ణు భగవాన్ను అనేక పేర్లతో పిలుస్తారు. ప్రతి పేరు ఆయన యొక్క ప్రత్యేక లక్షణాన్ని లేదా రూపాన్ని సూచిస్తుంది. ప్రత్యేకంగా విష్ణువు యొక్క 12 నామాలు, 12 శక్తివంతమైన నామాలు భక్తులకు అపారమైన శక్తిని, క్షేమాన్ని ప్రసాదిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నామాలను జపించడం వల్ల భక్తులకు అపారమైన శాంతి, సౌభాగ్యం, ధర్మసిద్ధి లభిస్తాయని చెప్పబడింది. విష్ణువు యొక్క 12 శక్తివంతమైన నామాలు. 1 విష్ణువు. ఈ పేరు అంతటా వ్యాపించి ఉన్నవాడు లేదా అన్నిటిలో నివసించేవాడు అని అర్థం. ఇది విష్ణువు యొక్క ప్రాథమిక పేరు. ఆయన యొక్క సర్వవ్యాపకత్వాన్ని, సర్వశక్తిమత్వమును సూచిస్తుంది. విష్ణువు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ప్రతి జీవిలోనూ నివసిస్తాడు. ఆయన సృష్టి, స్థితి, లయలకు మూలం. ఈ పేరును జపించడం వలన మనస్సును శాంతపరచవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు. 2 నారాయణుడు. ఈ పేరు నీటిపై నివసించేవాడు లేదా మానవులకు ఆశ్రయమైనవాడు అని అర్థం. ఇది విష్ణువు యొక్క మరొక ముఖ్యమైన పేరు. ఆయనను సృష్టికి పూర్వమే ఉన్న ఆదిపురుషుడిగా సూచిస్తుంది. పురాణాల ప్రకారం విష్ణువు సృష్టికి ముందు అనంతమైన పాల సముద్రంలో ఆదిశేషునిపై శయనించి ఉంటాడు. ఈ పేరును జపించడం వలన భౌతిక, ఆధ్యాత్మిక బాధల నుండి విముక్తి పొందవచ్చు. 3 మాధవుడు. ఈ పేరు లక్ష్మీదేవి భర్త లేదా మధువంశంలో జన్మించినవాడు అని అర్థం. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు యొక్క దేవత. మాధవుడు లక్ష్మీదేవి యొక్క భర్తగా ఆయన శ్రేయస్సు, సమృద్ధికి మూలం. అలాగే మధువంశంలో జన్మించినవాడుగా ఆయన మానవ రూపంలో అవతరించినప్పుడు మానవత్వంతో సంబంధం కలిగి ఉంటాడు. ఈ పేరును జపించడం వలన కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. 4 గోవిందుడు. ఈ పేరు గోవులను రక్షించేవాడు లేదా ఇంద్రియాలను జయించినవాడు అని అర్థం. గోవులు హిందూ సంస్కృతిలో పవిత్రమైనవి. గోవిందుడు గోవుల రక్షకుడిగా ఆయన ధర్మం, న్యాయాన్ని పరిరక్షిస్తాడు. అలాగే ఇంద్రియాలను జయించినవాడుగా ఆయన సంయమనం, స్వీయ నియంత్రణకు ప్రతీక. ఈ పేరును జపించడం వలన ధైర్యం, ధర్మబుద్ధి పెరుగుతాయి. 5 త్రివిక్రముడు. ఈ పేరు 3 అడుగులు వేసినవాడు అని అర్థం. వామన అవతారంలో విష్ణువు బలి చక్రవర్తి నుండి 3 అడుగుల భూమిని దానంగా కోరి, మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో స్వర్గాన్ని, 3వ అడుగుతో పాతాళాన్ని కొలిచాడు. త్రివిక్రముడు విష్ణువు యొక్క అపారమైన శక్తి మరియు విశ్వాన్ని తన ఆధీనంలో ఉంచుకునే సామర్థ్యాన్ని సూచిస్తాడు. ఈ పేరును జపించడం వలన విజయం, ఆధిపత్యం లభిస్తాయి. 6 కేశవుడు. ఈ పేరు సుందరమైన జుట్టు కలిగినవాడు లేదా కేసి అనే రాక్షసుడిని సంహరించినవాడు అని అర్థం. విష్ణువు యొక్క అందమైన రూపానికి కేశవుడు ఒక సూచన. కేసి అనే రాక్షసుడిని సంహరించినవాడుగా ఆయన చెడును నాశనం చేసే శక్తిని కలిగి ఉంటాడు. కేసి అనే రాక్షసుడు కృష్ణుడి బాల్యంలో అతన్ని చంపడానికి ప్రయత్నించాడు, కాని కృష్ణుడు అతన్ని సులభంగా సంహరించాడు. ఈ పేరును జపించడం వలన అందం మరియు ఆకర్షణ పెరుగుతాయి. 7 శ్రీధరుడు. ఈ పేరు లక్ష్మీదేవిని ధరించినవాడు లేదా శ్రేయస్సును ధరించినవాడు అని అర్థం. శ్రీధరుడు విష్ణువు యొక్క దయావుత్వం, అనుగ్రహాన్ని సూచిస్తాడు. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఆయనతో ఉంటుంది. ఆయన భక్తులకు శ్రేయస్సు, సంపదలను ప్రసాదిస్తాడు. ఈ పేరును జపించడం వలన అదృష్టం, సంపద పెరుగుతాయి. 8 పద్మనాభుడు. ఈ పేరు పద్మం నాభి నుండి కలిగినవాడు అని అర్థం. విష్ణువు యొక్క నాభి నుండి పద్మం పుడుతుంది. ఆ పద్మం నుండి బ్రహ్మదేవుడు జన్మిస్తాడు. పద్మనాభుడు సృష్టికి మూలం. ఆయన నుండి విశ్వం మొత్తం ఉద్భవించింది. ఈ పేరును జపించడం వలన సృజనాత్మకత, కొత్త ఆలోచనలు వస్తాయి. 9 దామోదరుడు. ఈ పేరు నడుముకు తాడుతో కట్టబడినవాడు అని అర్థం. కృష్ణుడి బాల్యంలో యశోదమ్మ అతన్ని ఆటలు ఆడుకుంటున్నాడని ఒక రోలుకు తాడుతో కట్టేసింది. దామోదరుడు విష్ణువు యొక్క ప్రేమ, భక్తిని సూచిస్తాడు. ఆయన భక్తులకు సులభంగా అందుబాటులో ఉంటాడు. వారి ప్రేమకు ప్రతిస్పందిస్తాడు. ఈ పేరును జపించడం వలన ప్రేమ, భక్తి పెరుగుతాయి. 10 హయగ్రీవుడు. ఈ పేరు గుర్రం ముఖం కలిగినవాడు అని అర్థం. హయగ్రీవుడు విష్ణువు యొక్క జ్ఞాన స్వరూపం. ఆయన విద్య, జ్ఞానానికి అధిపతి. పురాణాల ప్రకారం హయగ్రీవుడు వేదాలను పునరుద్ధరించాడు, దేవతలకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ పేరును జపించడం వలన జ్ఞానం, విద్య పెరుగుతాయి. 11 నరసింహుడు.
ఈ పేరు మృగరాజు మానవుడు అని అర్థం. నరసింహుడు విష్ణువు యొక్క ఉగ్రరూపం. ఆయన భక్తులను రక్షించడానికి మరియు దుష్టశక్తులను నాశనం చేయడానికి అవతరించాడు. హిరణ్యకశిపుడిని సంహరించడానికి విష్ణువు నరసింహ అవతారం ఎత్తాడు. ప్రహ్లాదుడిని రక్షించాడు. ఈ పేరును జపించడం వలన రక్షణ, భయం నుండి విముక్తి లభిస్తాయి. 12 శ్రీరాముడు. ఈ పేరు ఆనందాన్ని ఇచ్చేవాడు లేదా సుందరమైన రాముడు అని అర్థం. శ్రీరాముడు విష్ణువు యొక్క ఆదర్శ మానవ రూపం మరియు ఆయన ధర్మం, నీతి మరియు న్యాయానికి ప్రతీక. రామాయణంలో శ్రీరాముడు రావణుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. ఈ పేరును జపించడం వలన శాంతి మరియు ధర్మం పెరుగుతాయి. 12 నామ స్మరణ మహిమ. విష్ణువు యొక్క 12 శక్తివంతమైన నామాలను నిత్యం జపించడం ద్వారా జీవితంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, భక్తి కలుగుతాయి. ఇవి భగవత్ కృపను సంపాదించే అత్యంత శక్తివంతమైన మార్గం. భక్తులు ఈ నామాలను ధ్యానం చేయడం ద్వారా మోక్షాన్ని కూడా పొందగలరు. శాస్త్రాల ప్రకారం ప్రళయ సమయంలో కూడా ఈ నామాలను స్మరించేవారు విష్ణులోకానికి చేరతారు. ఈ 12 నామాలు విష్ణువు యొక్క ముఖ్యమైన పేర్లు. వీటిని జపించడం వలన భక్తులు అనేక ప్రయోజనాలను పొందవచ్చు మరియు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందవచ్చు. ఈ పేర్లను భక్తితో మరియు శ్రద్ధతో జపించాలి.